అందరికీ నమస్కారం. నామినేట్ పదవుల లిస్ట్ ఇదే. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం ఏపీలో నామినేట్ పదవులు రచ్చ కొనసాగుతుంది. ఈ నెలాఖరులో నామినేట్ పదవులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్లాన్ వేస్తున్నారట. మొన్నటి వరకు భారీ వర్షాలు అలాగే వరదలు రావడంతో ఈ నామినేట్ పదవుల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 60%, జనసేనకు 30%, అటు బీజేపీకి 10% పదవులు ఇచ్చేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. అయితే జనసేన అలాగే భారతీయ జనసేన పార్టీలకు పదవులు తక్కువగా అదేవిధంగా ఇవ్వడంపై చంద్రబాబుపై విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వర్సెస్ జనసేనల మధ్య చాలా చోట్ల వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కూడా కొన్ని వివాదాలు తెరపైకి వస్తున్నాయి. విజయవాడ నుంచి మొదలు పెడితే చిత్తూరు జిల్లా వరకు కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఏదో ఒక అంశంపైన వివాదం తెరపైకి వస్తుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నేతలు అసలు పట్టించుకోవడం లేదట. చూసారు ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట ఆలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.